గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చంద్ర 50 అండ్ అబీ ట్రావెల్ ఫిల్మ్ మేకర్. పొద్దున 2:30కి లేచిన ఇలా లేపుతుంటే లేస్తలేరు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత మావా? 4:20 అవుతుంది. ఇప్పుడు మా బైక్స్ కోల్ స్టార్ట్ చేసి మేము స్టార్ట్ అవ్వాల్సిన పాయింట్కి స్టార్ట్ అవ్వాలి. వీఆర్ గోయింగ్ టు మడగడ వ్యూ పాయింట్. ఒక హైలైట్ చూపించిన, అది ఎట్లా ఆన్ చేస్తారు? ఇది బటన్ ఉంటుంది. నాకు ఫ్లాష్ లైట్ కూడా అవసరం లేదు, ఇంకా మంచిగా దీంతోనే వ్లాగ్ చేసుకోవచ్చు సుప్పూన్గా. ఇంకా 3 మెథడ్స్ ఉన్నాయి మొత్తం. ఇక ఫ్లిక్కరింగ్ ఒకటి ఉంది, చాలా బాగా అనిపించింది నాకు. అంతా అభిగాంద్ అయ్యా ఇవన్నీ. వాడు ఏటు సైడ్ ముందు అన్నీ సెట్ చేసి పెట్టుకుండు. సో ఇంకా మనం లేట్ చేయకుండా మన బైక్స్ కోల్డ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఒకవేళ కనిపిస్తే చూపించవచ్చు, బయట మీకు మంచి ఏ విధంగా చూపిద్దామని. ఇప్పుడు గోప్రో సెటప్ అయితే ఇప్పుడు ఇట్లుంది. నేను ఒకసారి చూపిస్తున్నాను ఇది ఆన్ చేస్తే. ఇప్పుడు నా ఫ్లాష్ కూడా అవసరం లేదు తెలుసా గైస్, నాకు అస్సలు అవసరం లేదు ఫ్లాష్. ఈ మాత్రం సెట్టింగ్ ఉంటే. అయ్యో 10 పచ్చి అయిపోయింది రా అయ్యా. బయట అంతా ఘోరం మంచి పడుతుంది గైస్. మీకు బైక్ కోల్ స్టార్ట్ చేసేటప్పుడు చూపిస్తా, క్రేజీ ఫిదా అవుతారు మీరు. ఇది లో, కొంచెం లో అనమాట. ఏకంగా డీజే డాల్బీ వాలా డీజే, డాల్బీ వాలా డీజే వాలా డీజే, డాల్బీ వాలా డీజే వాలా డీజే, డాల్బీ వాలా డీజే. Guys, look at this beautiful scenery of Araku Valley in the morning session. పొద్దున్న లేచిన 2:30కు. నేను నైట్ అనుకున్నాను అనమాట, 4 లోపల ఇవ్వాలి, వ్యూ పాయింట్ కావాలని చెప్పి. దీని అమ్మ జీవితం ఒకటేసారి 2:30కు మేలుకు వచ్చింది. 2:30 నుంచి ఇంత ట్రై చేసినా నిద్ర వస్తలేదు. ఇక ఏం చేయాలి అనుకుని సపరేట్ ఒక రీల్ ఎడిట్ చేసిన. బయటికి వచ్చి చూస్తే మాత్రం ఇట్లుంది అమ్మ. అండ్ ఇక్కడ మన బైక్స్ పార్కింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి తీయాలి. యాజ్ యూజువల్గా నా బైక్ కూడా ఇవ్వాలి నేను రెస్ట్. అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది. ఒక దిల్లో ఇంకో దిల్. వా, సెట్టింగ్ మాత్రం భలే చేసారు. ఇక్కడ ఇది వచ్చేసి RRR క్యాంపింగ్ సైట్ అనమాట. ఇది RRR క్యాంపింగ్ టెంట్ సెంటర్ పెట్టింది. అండ్ ఇక్కడనే మేము నైట్ ప్రొజెక్టర్ వేసుకొని గుంటూరు కారం చూసినాం, మంగళవారం చూసినాం సినిమా అంటే. అండ్ మీకు ఎవరన్నా విజిట్ చేయాలి అనుకుంటే అరకు వస్తే మాత్రం నేను 100% సజెస్ట్ చేసే ప్లేస్ అయితే RRR క్యాంపింగ్ సైట్ అనమాట. అన్న అయితే వెరీ ఫ్రెండ్లీ, మీకు నచ్చినట్టు నన్ను ఎంజాయ్ చేయండి అన్నట్టు ఫీల్తో ఉన్నాడు అనమాట. ఈ వాజ్ లైక్ సపోర్టింగ్ అస్ అనమాట. సపోర్ట్ చేస్తుండే, ఓకే డన్ చేసుకోండి మన వాళ్ళే అట్లా. ఇఫ్ ఇన్ కేస్ నా వ్లాగ్ చూసిన తర్వాత ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం మేబీ డిస్కౌంట్ ఇస్తుండొచ్చు అన్న, నాకు తెలీదు, నేను ఇంకా నాకు అడగలేదు, బట్ తప్పకుండా ఇస్తారన్న. ఈ వ్లాగ్ అయితే చూపించండి, ఇస్తే మీ అదృష్టం, లేకపోతే మీ దురదృష్టం, ఇంకంతే. ఒకసారి చూడు, మొత్తం మంచు. ఇది అభిగాడు బైక్. ఒకసారి మంచి ఎంత ఘోరం పడిందో చూడండి. ఇది మన బైక్. ఇది సుధీరన్ బైక్. ఆల్రెడీ వ్లాగ్ చేస్తాను గైస్. కోల్డ్ స్టార్ట్ చేయాలి, ఏమో మాటలు కూడా రావట్లేదు రా చలికి. అమ్మోడతాయా. కమాన్ బ్రో. బ్రో డన్. ఇది కోల్డ్ స్టార్ట్ మినిమం ఇది 2 minutes అయినా వేయాలి. 2 to 5 minutes వేసుకుంటే మన బైక్ ఇంజన్ ఏంటంటే ఒకటే స్టేబుల్గా ఒక దగ్గర పెట్టాం కాబట్టి ఆ ప్లేస్కి ఆయిల్ అంతా ఒక వస్తుంది అనమాట. ఇప్పుడు ఇట్లా నడిపిస్తాం కదా బైక్ పెట్టి, మనం బైక్ స్టాండ్ వేసినప్పుడు ఇట్లా క్రాస్ అవుతుంది. సో ఇంజన్ ఈ ఎడ్జ్కి వస్తుంది అనమాట. ఆయిల్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కోల్డ్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత రొటేట్ ప్రతి ఒక్క పార్ట్లో ఇది అయిపోతుంది అనమాట ఆయిల్.
మడగడ వ్యూ పాయింట్ పోదమ్మా కన్నా చేతులు ఎత్తున్నాయి అమ్మ. గైస్ ఫైనల్ మనమైతే రీచ్ ద వ్యూ పాయింట్, మడగడ వ్యూ పాయింట్ అయితే వచ్చినాం. అండ్ ఈ యొక్క రోడ్ జర్నీని అయితే కొంచెం ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే నేను GoPro ఏం తీసుకోవాలి, నేను వీలా బైక్ మీద వచ్చిన. నేను అభిగాడు బండి GoPro ఎట్లా తీసుకుంటా. మా ఎట్లుంది? వెరీ హార్డ్లీ. ఏమరా సుధీరో, ఎలా ఉంది జర్నీ? సో ఇది నా ముఖం అయితే ఎత్తున ఉన్నలేని సీమ్ అంతా బయటకు వచ్చేటట్టున్నది, అంత ఘోరం ఇదవుతున్నాను నేనైతే చలికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేయాలి, ద మెయిన్ వర్క్ నేను చేయాల్సింది ఏంటంటే చాయ్. ఫస్ట్ చాయ్ తాదాం. సుధీర్ అది అది రా నా కళ్ళోడు. సుధీర్ చాయ్ తాదాం. తాగుదాం 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 తాగుదాం. ఫోటో తీసుకుంటాను నీతో. ఇదిగో బాబు పోలుస్తాను. వస్తా చెప్పమా. లవ్ యూ టు మా. మార్నింగ్ గైస్ మడగడ వ్యూ పాయింట్ చందు కి ఐ లవ్ యూ. ఓకేరా, లవ్ యూ టూ రా. సంపద ఇక్కడ లైట్ అయ్యి పాప వాడిని వీడియో తీసుకొనిట్లేదు గాయస్ వాడు. అంతే. అండ్ గైస్ ఇది అన్నమాట మా దగ్గర ఉన్న లెక్క పంచాయతీ. ఏం లేదు, మడగడ విలేజ్ నుంచి 4 o'clock వచ్చి మరి కాఫీలు అమ్ముతున్నారు. పొట్ట బాధలు, పొట్ట తిప్పలు. సో కాఫీ ఓకే, బట్ షుగర్ తక్కువ అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. నేనైతే ఇక్కడ కెమెరా పట్టుకొని వచ్చినాం. ఏం లేదు, జస్ట్ ఇది చూపిమా నాకు లైటింగ్ చూపిస్తాము. ఒక్క నిమిషం లైటింగ్ ఒకటి అన్నీ వేస్తాడు. లైటింగ్ ఒకటే నా ఫీల్ కూడా అదేమో. నా ఫీల్ కాదు అదే సుధీర్, అదే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి గాయస్ ఇక్కడ. మనం మంచిగా టైంపాస్ చేద్దాం, చిల్ అయిదాం, కలిచ్చి పడిద్దాం ఇలా వ్లాగ్ అయితే. అసలు తగ్గేదే లేదు ఇవాళ వ్లాగ్ విషయంలో. 10 నిమిషాలు అయిపోతుంది. ఏం కనిపిస్తలేదు మా అమ్మట. అండ్ టు మై సబ్స్క్రైబర్స్ అండ్ హాల్ హ్యాపీ భోగి గైస్. ఇప్పుడు తెలిసింది ఇవాళ భోగి అని, లేకపోతే మాకు కూడా తెలియకుండే. అండ్ ప్రజెంట్లీ వెయిటింగ్ ఫర్ ద సన్ రైజ్. వచ్చి 6:45 ఏమో ఉందంట. సో చూద్దాం, లెట్స్ సీ ఎంత టైం పడుతుంది. ఇంకా పైన అయితే స్టార్స్ కనిపిస్తున్నాయి, సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేయాలి. కదా ఏం కనిపించదు ఇక్కడ, అందరు భోగి మంటలు కాపుకుంటారు. కనిపిస్తారా ఇదంతా భోగి మంటలు. దీని వెనకాలనే అక్కడ సైడ్ దింసా డ్యాన్స్. మా సుధీర్ హ్యాపీగా ఆల్రెడీ స్టార్ట్ చేసి దింసా డ్యాన్స్. చాలా ఇంకా ఉన్నాయి గైస్. మా సుధీర్ గారు చూసిరా, ఏదో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకేదో అవుతుంది. ఇక మేము సొంతంగా క్యాంప్ ఫైర్ పెట్టుకోవడానికి మా పాటలు మాయరాను ఆయన. టు బి హానెస్ట్గా చెప్పాలంటే గైస్, ఫ్రీజింగ్ కోల్డ్. నాకు ఒకప్పుడు లదాఖ్లో ఎట్లా ఫీలింగ్ వచ్చిందో 2021లో, సేమ్ ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ క్రేజీ బ్రో. విడి కనిపించట్లేదు నాకు. ఎందుకు మా ఇవి మంటలేసుకోనికి చలికి సస్తున్నాను రా నాయన. ఇగో చలికి సస్తున్నాను అట్లుంది గైస్ పరిస్థితి. లాంగ్వేజ్ కూడా పోయేటట్టు నాకు. లాంగ్వేజా? తెలుగులో ఇప్పుడు కొడితే స్టార్టింగ్లో మేము ముగ్గురం ఉండే ఈ ఏరియాలో, కానీ ఇప్పుడు చూసిరా పబ్లిక్ గైస్. ఈయన ఆయన ఇంత పబ్లిక్ అవి ఏంటో మామ నాకే అర్థమవుతలేదు గైస్, ఘోరం పబ్లిక్. అందుకే వీకెండ్స్లో ఏది చూసుకోరు.
తీయగానే నీకు గుర్తొస్తాయారా? వీడికి అంతే, ఇక వాడికి అంతే. అండ్ గైస్ మీకు కావాల్సిన టిఫిన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఉయ్యాల జంపాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఫోటోషూట్ పర్పసే. మ్యాక్సిమం మీరు ప్రతి ఒక్కటి ఐ గెస్ సినిమాటిక్ షాట్లోనే ఎంజాయ్ చేసి ఉంటారు. ఇక్కడ ఆర్చరీ అండ్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో గైస్ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేసిర్రా? ఇలా బ్లాగ్ ఎట్లా అనిపించింది? నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చి పడేసాను అంతే. ఏమేమి ఇవ్వాలి? మంచి మంచి కామెంట్లు ఇవ్వాలి. అండ్ ఇలాంటి ఇంకా మరెన్నో ఉన్నాయన్నమాట బ్యూటిఫుల్ ప్లేసెస్. దాని కూడా మనం వెళ్ళబోతున్నాం. సో ఇవన్నీ మీరు చూడాలి అంటే కొత్త ఎవరు వచ్చినా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి క్లిక్ చేసుకోండి. ఓకేనా?